పరిచయం నా కళ్ళ ముందు ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. నీ ప్రేమ కోసం గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు నువ్వు ఆధారాలతో వస్తావో రావో అని టెన్షన్తో గుండె కొట్టుకునేదాకా నీకు సంబంధించిన ప్రతి జ్ఞాపకం గుండెల్లో పదిలంగా ఉంది. నా గుండె కొట్టుకోవడం ఆగినప్పుడే ఆ జ్ఞాపకాలు కూడా సమాధవుతాయి. టైం గడిచే కొద్దీ నా గుండె దడ పెరుగుతోంది. జ్యోతి మాత్రం ఇంకా రాలేదు. అసలు అక్కడ జ్యోతికి సాక్ష్యాలు దొరికాయో లేదో, అందుకోసం తను ఎంత టెన్షన్ పడుతుందో. అమ్మ అఘాయిత్యం చేసుకుంటుందని భయపడి రావాల్సి వచ్చిందే కానీ లేదంటే ఎలాగోలా జ్యోతి ఎక్కడుందో కనుక్కొని నేను కూడా తోడుండుంటే ఆ సాక్ష్యం దొరికేదేమో. ఏదేమైనా సరే జ్యోతి వచ్చే వరకు ఈ పెళ్లి ఆపాలి. ఈ పెళ్లి ఆగిపోతే బాగుంటుంది అనుకుంటున్నావా రాజీవ్? నేను అనుకుంటున్నది కరెక్టేనా రాజీవ్? అవును శ్రావ్య, నీ గెస్ కరెక్టే. పెళ్లి ఆగాలని ఆలోచిస్తున్నాను, అదే కోరుకుంటున్నాను. నీ మీద నాకున్న ప్రేమ నీకెందుకు అర్థం కావడం లేదు రాజీవ్? డే 1 రోజు ఏ ప్రేమ అయితే నీ మీద ఉందో ఇప్పటికీ అదే ప్రేమ ఉంది. చివరి వరకు అలాగే ఉంటుంది. అందుకే నువ్వు జ్యోతి జ్యోతి అంటున్నా, తన కోసమే ఆరాట పడుతున్నా కూడా నీ మీద ఉన్న ఇష్టాన్ని నేను చంపుకోలేకపోతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలి, నీతోనే లైఫ్ కొనసాగించాలని తాపత్రయపడుతున్నాను. జ్యోతికి 10 రోజులు గడువు పెట్టింది నువ్వే. తను పందెం ఓడిపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది నువ్వే. ఇక తను పందెం ఓడిపోయినట్టే రాజీవ్. జ్యోతి రాదు. నువ్వు తన కోసం ఎదురు చూడడం, ఆలోచించడం మానే. నేను కూడా అదే చెప్తున్నాను శ్రావ్య. మన పెళ్లి జరుగుతుందన్న ఆశ వదులుకో, ఆ ఆలోచన మానుకో. 600 సరే జ్యోతి వచ్చి ఈ పెళ్లిని ఆపి తీరుతుంది. నీ కాన్ఫిడెన్స్ కి గ్రేట్ సెల్యూట్ రాజీవ్. నీది ఇమాజినేషన్. రియాలిటీ ఏంటో తెలుసా? ఇందాక అమ్మవారి గుడి ముందు జ్యోతి కనిపించింది. తన దగ్గరున్న సాక్ష్యాలు మిస్ అయ్యాయని, ఇక పెళ్లి ఆపడం తన వల్ల కాదని బోరున ఏడుస్తుంది. అమ్మవారిని దీనంగా వేడుకుంటుంది. అంటే ఏమని అర్థం రాజీవ్? జ్యోతి ఓడిపోయిందనే కదా? ఎందుకు నవ్వుతున్నావు? నీ అల్ప సంతోషాన్ని చూసి నవ్వొచ్చింది శ్రావ్య. అంటే అమ్మవారి దగ్గర జ్యోతి ఏడవటం మాత్రమే నీకు తెలుసు. ఆ తర్వాత జ్యోతి ఈ పెళ్లి ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో నాకు మాత్రమే తెలుసు. నేను రియాలిటీలోనే ఉన్నాను. అందుకే జ్యోతి వచ్చి పెళ్లి ఆపుతుందని నేను ఎదురు చూస్తున్నాను. అయితే నువ్వు ఇంకొక నిజాన్ని మర్చిపోతున్నావు. ఏంటా నిజం? ఈ పెళ్లి గనుక ఆగితే అత్తయ్య ఏం చేస్తుందో మర్చిపోతున్నావు. విషం తీసుకుని కూల్ రాజీవ్. పెళ్లి పెట్టెల మీద నవ్వుతూ ఉండాలి, కోపంతో కాదు. అన్నట్టు పూజకి టైం అయింది. తొందరగా నిన్ను రెడీ అవ్వమని అత్తయ్య చెప్పింది. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆలస్యం చేయకుండా వచ్చేయి. పెళ్లి మండపంలో నువ్వు చూసేది అమ్మ శవం కాదు శ్రావ్య, నా శవం.
అమ్మవారి మీద భారం వేసి సాధువు మాట నమ్మి బయలుదేరాను. నా దొరబాబు నాకు దక్కాలంతే. అన్నా, త్వరగా వెళ్ళన్నా. అలాగే మేడం. కన్న కూతురి పెళ్లి ఆగిపోవాలని ఆలోచించటం తల్లిగా నా తప్పే. కానీ జ్యోతి వైపు న్యాయం ఉంది, తన పోరాటంలో ధర్మం ఉంది. ధర్మం వైపే నడుస్తాను. శారదమ్మ కూడా మంటపం దగ్గరికి వస్తే బాగున్ను. కాస్త నాకు తోడుగా ఉంటుంది. నా బాధని టెన్షన్ని పంచుకోవటానికి అమ్మ అండగా ఉంటుంది. కృష్ణ, ఏంటి బాబు? అర్జెంటుగా వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురా. ఇప్పుడు దేనికి బాబు? ఏమైంది మీకు? ఆ, కాస్త ఫీవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. లైట్గా బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. త్వరగా తీసుకురా, పూజలో కూర్చోవాలి. సరే బాబు, దేవుడి పటం ఇచ్చేసి వెంటనే తీసుకొస్తాను. క్షమించు జ్యోతి, క్షమించు, తప్పట్లేదు. ఈ సోదం ఏంటి ఇంకా రాలేదు? మాధవి గారు, అవతల పూజకి ఏర్పాట్లు చేస్తున్నారు. అది వదిలేసి మీరిక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? జ్యోతి రాదు అని నమ్మకం ఉంది కాబట్టి టెన్షన్ ఏం లేదు నీలాంబరి గారు. జ్యోతి రాదు నీలాంబరి గారు, అది ఓడిపోయింది. దానికి ఆత్మాభిమానం ఎక్కువ. మన ఎదురుగా రావడానికి మొహం చెల్లదు. ఒకవేళ ఓటమిని ఎదుర్కోలేక సూసైడ్ చేసుకున్న ఆశ్చర్యమేమీ లేదు. జ్యోతి అస్సలు చావకూడదని ఆ దేవుడికి మొక్కుకోండి మాధవి గారు. అది బతికుంటే ఎవరికి ఉపయోగం నీలాంబరి గారు? భూమికి భారం, మనకి శిరోభారం. కానీ అది చస్తే మీకు నరకం. మేబీ నాకు కూడా అవ్వచ్చు. ఎందుకు నీలాంబరి గారు? ఎందుకంటారేంటండి? జ్యోతికి రాజుకి విడాకులు కాకుండానే మనం శ్రావితో పెళ్లి చేస్తున్నాం. అది చస్తే ఈ కారణం మన మెడకు ఉరితాడులా చుట్టుకుంటుంది. పైగా రాజీవ్ కూడా మనకు అనుకూలంగా లేడు. అది ఇంకా ప్రమాదం. నిజమే నీలాంబరి గారు, నేనంత దూరం ఆలోచించలేదు. మనకి ముఖ్యంగా కావాల్సింది ఏ ఆటంకం లేకుండా, ఎలాంటి అవాంతరాలు రాకుండా శ్రావ్య రాజీవుల పెళ్లి జరగడం.